పోలీస్కి బ్యాడ్ పోలీస్కి ఏంటి తేడా? సో సూటబుల్ ఎగ్జాంపుల్స్ అంటే గుడ్ పోలీస్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి, బ్యాడ్ పోలీస్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి? మేజర్ కంపారిజన్ గుడ్ పోలీస్ అండ్ బ్యాడ్. ఆల్రెడీ వర్క్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ once upon a time as a constable at the ground level. నువ్వు కింద స్థాయిలో పనిచేసావు కాబట్టి యూ కెన్ ఈజీలీ గెస్. It all depends on people's perceptions. Good police and bad police and ఎవరు ఉండరు నా ఉద్దేశం. అందరు పోలీస్ ఆర్ దేర్ ఫర్ పబ్లిక్ సేఫ్టీ కానీ పీపుల్ పర్సెప్షన్, పీపుల్ ఎక్స్పీరియన్స్, ఎవరు ఏ విధంగా పోలీస్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళకి ఆ విధంగా పోలీస్. సో గుడ్ పోలీస్ అంటే ప్రజల సమస్యలు వెంటనే స్పందించి చేసిన సమయంలో వాళ్ళు గుడ్ పోలీస్ అనిపిస్తుంది. అట్లా కాకుండా కొన్నిసార్లు స్పందించడానికి సమయం పట్టినా కానీ, లేకుంటే స్పందన అనేటువంటి ప్రజల యొక్క అంచనాలు అనుగుణంగా లేనప్పుడు కానీ వాళ్ళకి బ్యాడ్ పర్సెప్షన్లో వాళ్ళకి న్యాయం జరగనప్పుడు. ఇప్పుడు ఒకవేళ ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు, వాటిని పట్టుకున్నాం, వాడిని ఫైన్ కట్టాలంట, వాడిని బ్యాడ్ పోలీస్ అంటాం. అట్లా అన్నమాట. అది పర్సెప్షన్స్ ఆఫ్ ది క్యాండిడేట్ థర్డ్ పార్టీ మీద ఆధారపడి. సో గుడ్ రైట్. ఇంకొకటి మీ ఏరియా ఉంది కదా టంగుటూరు, సే ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఏరియా. టంగుటూరు is my birthplace, sir. Okay. So it is historically దానికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్ చూసుకుంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు వాళ్ళ పూర్వీకులు ఈ టంగుటూరు ప్రాంతంలో చేస్తారు. అదేవిధంగా యూ కెన్ సే ద మీనింగ్ ఆఫ్ టంగుటూరు. కెన్ యూ గెస్? టంగుటూరు అంటే ఓకే రైట్. యు ఆర్ ఫ్రమ్ ఓళ్ళపాలెం. So what is the meaning of ఓళ్ళపాలెం? A group of villages. A group of villages called as ఓళ్ళపాలెం. పాలెం means the staying place అన్నమాట. సో కొన్ని నివసించే ప్రాంతాన్ని అదంటాం. కొన్ని గ్రామాలు లేదా కొన్ని తెగలు లేదా కొన్ని నివాసాలు ఉంటే దాన్ని ఆ ప్రాంతాన్ని అలా పిలవచ్చు. అట్లా అన్నమాట. బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్, యువర్ ఫాదర్ ప్రొఫెషన్ వాజ్ ఎ ట్రక్ డ్రైవర్. సో వాట్ ఆర్ ద మేజర్ ఛాలెంజెస్? అంటే ఇప్పుడున్న ఆ ట్రక్ డ్రైవర్లకు ఉన్న మేజర్ సమస్యలు ఏంటి? ట్రక్ డ్రైవర్స్ వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అప్పుడప్పుడు స్ట్రైక్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు మేజర్గా ఏమైనా ఉన్నాయా అని గెస్ట్ చేయి. ప్రిపేర్ అవ్వాలి. ఇది జనరల్ క్వశ్చన్స్. ఇవి మనం ఏం ప్రిపేర్ అవ్వాలి. ట్రక్ డ్రైవర్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి? డ్యూటీ టైమింగ్స్, ఒకటి వేజెస్ కరెక్ట్గా ఉండవు, సేఫ్టీ మెజర్స్ లేకపోతే. సేఫ్టీ మెజర్స్ ఏమి ఉండవు. ఇప్పుడన్నా కొంచెం బెటర్. ఈ గోల్డెన్ కోటెడ్ వచ్చిన తర్వాత, ఈ స్వర్ణ చతుర్భుజి రోడ్లు వచ్చిన తర్వాత కొంచెం బెటర్. సేఫ్టీ మెజర్స్ ఏమి ఉండవు. తర్వాత ఓవర్ డ్యూటీ, పద్దాకు నడుపుతూనే ఉంటారు. అంటే జస్ట్ 1 2 గెస్ చేయడం. నేను ప్రిపేర్ అవ్వలేదు, నాకు తెలియదు అనుకోండి. రెండే పద్ధతులు. ఒకటి ఏంటంటే ఓకే చెప్పగలుగుతా, లేకపోతే సారీ సార్ అంటే పాస్ చేయటం క్వశ్చన్ అంటే అక్కడ అదే చెప్పండి. నేను ఇంకా దాని గురించి చూడలేదు తాను ఎట్టి పరిస్థితులు. అందుకే ఈ చిన్న చిన్న పోతాయని నేను నమ్ముతున్నాను. ఓకే. సో యువర్ మదర్ వాజ్ డైలీ లేవదా? ఓకే. ఈ రోజువారీ వేతనాలు గ్రామీణ ప్రాంతాల్లో రోజువారీ వేతనాల వలన జీవన ప్రమాణం దెబ్బతింటుంది అంటున్నారు. ఎందుకు అలా? ఇప్పుడున్న వేతనాల వల్ల జీవన ప్రమాణం దెబ్బతింటుందని సర్వే చెప్తుంది. అంటే ఏంటంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకి స్త్రీలకి సమాన వేతనాలు లేవు. స్త్రీలకు చాలా తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే 100 రూపాయలు కూడా పనిచేస్తారు స్త్రీలు, కానీ 8 గంటలు పనిచేస్తారు. అందువల్ల వాళ్ళకి జీవన ప్రమాణం అంటే ఆ డబ్బులు సరిపోవట్ల. దాన్ని రీఫిల్ చేయడం కోసం గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చింది. ఏ స్కీమ్ తెచ్చింది? అది మన్రేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ చేస్తుంది. అట్లా ఏదో ఒకటి లింక్ పెడుతూ ఉంటారు అనమాట. సో టెల్ మీ అబౌట్ సింగరాయకొండ. యువర్ నియరెస్ట్ ప్లేస్ ఇస్ ఎ రిలీజియస్ ప్లేస్. సింగరాయకొండ. సింగరాయకొండ ఇస్ ఫేమస్ ఫర్ లక్ష్మీ నరసింహ స్వామి. ఇంకేం తెలుస్తారు గురించి సింగరాయకొండ? ఓకే. అంతే, సింగరాయకొండ అంటే రిలీజియస్ ప్లేస్ అంతే. లక్ష్మీ నరసింహ ఉంటారు. ఇప్పుడు అంత పెద్ద ఫేమస్ ఏమి ఉండదు అక్కడ. పేరు ఎలా వచ్చింది?
సింగరాయకొండ అనేది లక్ష్మీ నరసింహ మెయిన్ డీటీ ఎవరు అక్కడ లక్ష్మీ నరసింహ